ప్రజెంట్ అయితే మనం రేణిగుంట బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాము. ఈ రేణిగుంట బస్ స్టాండ్ కి జస్ట్ పక్కన ఒక 5 నిమిషాల వాకబుల్ డిస్టెన్స్ లోనే మనకు రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది. చాలా ట్రైన్స్ రేణిగుంట వరకే ట్రావెల్ చేస్తాయి, తిరుపతి వెళ్లకుండా. మెయిన్ గా తిరుపతి వెళ్లే భక్తులు ఎక్కువగా ఈ రేణిగుంట జంక్షన్ లో దిగుతూ ఉంటారు. కొన్ని లెస్ ట్రైన్స్ మాత్రమే తిరుపతికి అయితే వెళ్తూ ఉంటాయి. మనకి ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే కాచిగూడ నుంచి చెంగల్పట్టు వెళ్లే ట్రైన్ రేణిగుంటలోనే ఆగుతుంది. ఈ రేణిగుంట బస్ స్టాండ్ లో మనకు తిరుపతి వెళ్లే బస్సెస్ అయితే నెంబర్ ఆఫ్ అయితే ఉంటాయి. ఆర్డినరీ బస్సెస్ మనకు ఒక 20 రూపీస్ అయితే పడుతూ ఉంటాయి. మీరు ఒకవేళ మీ ట్రైన్ వచ్చే టైంకి బస్సెస్ అవైలబుల్ గా లేకున్నా మీరేం బాధపడకండి. షేర్ ఆటోస్ అయితే ఉంటాయి. షేర్ ఆటో ప్రైస్ కూడా మనకు 20 రూపీసే ఉంటుంది. ఇక్కడ నుంచి శ్రీకాళహస్తి ఒక 40 రూపీస్ ఛార్జ్ అయితే పడుతుంది. ఆర్డినరీ బస్సెస్ అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి రాజంపేట వెళ్లే బస్సెస్ కూడా మనకైతే అవైలబుల్ గా ఉంటాయి. ఆర్డినరీ బస్సెస్ ఈవెన్ మీరు కర్నూలు హైదరాబాద్ వెళ్లే బస్సెస్ కూడా ఈ రేణిగుంట మార్గంలోనే వెళ్తాయి, కానీ బస్ స్టాండ్ కి అయితే రావు. అవి ఆర్డినరీ బస్సెస్ అయితే ఉంటాయి. ఒకవేళ తిరుమల డైరెక్ట్ గా రేణిగుంట జంక్షన్ నుంచి తిరుమల వెళ్లాలంటే కూడా బస్సెస్ అయితే ఉన్నాయి, కానీ వెరీ లెస్ బస్సెస్. మీరు తిరుమల వెళ్లాలంటే రేణిగుంట జంక్షన్ నుంచి మీరు ఉన్నప్పుడు అవైలబుల్ గా ఉంటే ట్రావెల్ చేయండి, కానీ తిరుమల కోసం బస్సు అయితే వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు షేర్ ఆటో లేదా బస్సులో ట్రావెల్ చేస్తే 20 రూపీస్ లో మనము తిరుపతికి అయితే చేరుకోవచ్చు. తిరుపతి నుంచి తిరుమల మీరు అప్ అండ్ డౌన్ ఒకేసారి టికెట్ తీసుకుంటే 160 రూపీసే పడుతుంది. అప్ ఒకసారి డౌన్ ఒకసారి తీసుకున్నారంటే 90, డౌన్ కూడా 90, 180 రూపాయలు అయితే పడుతుంది. ఒకవేళ మీరు ఏసీ బస్సులో ట్రావెల్ చేయాలనుకుంటే తిరుమలకైతే అప్ డౌన్ ఒకేసారి తీసుకుంటే 200 రూపీస్లోనే మనకైతే టికెట్ అయితే దొరుకుతూ ఉంటుంది. ఒకవేళ మీరు రేణిగుంట నుంచి డైరెక్ట్ తిరుపతికి ట్రైన్లో వెళ్ళాలంటే ఆ టైంకి ఏమైనా ట్రైన్స్ అవైలబుల్గా ఉంటే ట్రావెల్ చేయడం బెటర్. కానీ నన్ను అడిగితే 20 రూపీస్ పైన పర్లేదు, మీరు ఆటోలో కానీ ఆర్డినరీ బస్సులో ట్రావెల్ చేసి తిరుపతికి చేరుకొని అక్కడి నుంచి తిరుమల వెళ్ళడం బెటర్. చిన్న బస్ స్టాండే, మనకు ఛార్జింగ్ పాయింట్స్ ఉండవు, కూర్చోడానికి సఫిషియెంట్గా మనకు సదుపాయాలు కూడా పెద్దగా అయితే లేవు. ఏమంటే ఇక్కడ నుంచి తిరుమల వెళ్లే భక్తులకి ఈ బస్ స్టాండ్ ఎంతో ప్రాముఖ్యత ఉన్న బస్ స్టాండ్. మెయింటెనెన్స్ కూడా బాగానే ఉంది. మనకు చుట్టుపక్కల టిఫిన్స్ అన్ని కూడా దొరుకుతూ ఉంటాయి. షేర్ ఆటోస్ ఏమంటే కొంచెం ఇరుక్కొని వెళ్ళాలి. బస్సెస్ అయితే నెంబర్ ఆఫ్ అయితే ఉంటాయి. అంటే మీరు మీ ట్రైన్ రేణిగుంట దిగిన తర్వాత బస్సు ఉంటే బస్సు ప్రిఫర్ చేయండి, లేదంటే ఆటోలో వెళ్ళండి. బస్ కోసం అయితే వెయిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.